దేవునికి ఎవరు కావాలి? పాటలు పాడేవాళ్ళు దేవునికి కావలసిన దానికంటే, వాయిద్యాలు వాయించే వాళ్ళు దేవునికి కావలసిన దానికంటే, ఆరాధన చేసే వాళ్ళు దేవునికి కావలసిన దానికంటే, నాకులాగా వాక్యం చెప్పేవాళ్ళు దేవునికి కావలసిన దానికంటే దేవునికి నమ్మకమైన వాళ్ళు కావాలి. దేవుడు కనిపెడుతూ ఉన్నాడు, అంటాడు, నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటాడు. అది ఏ దేశమైనా కావచ్చు, అమెరికా దేశమైనా, ఆస్ట్రేలియా దేశమైనా, ఇంగ్లాండ్ దేశమైనా, ఇజ్రాయేల్ దేశమైనా, ఇరాన్ దేశమైనా, పాకిస్తాన్ దేశమైనా, ఏ దేశమైనా, దేశంలో నమ్మకమైన వారు ఎవరా అని దేవుడు కనిపెడుతున్నాడు. బైబిల్లో ఉంటుంది కదా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు ప్రారంభంలో దేవునిలో సాగిపోతాడు. కొన్నిసార్లు ఏమైపోతాదో తెలుసా? దేవుడు 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 అని ఎంతకాలం ఈ దేవుని కొరకు జీవించేది? ఎంతోమంది లోకస్తులుగా బ్రతుకుతున్నారు కదా, నేను లోకస్తుడిగా బ్రతికితే సరిపోయేది కదా అని దేవుని నమ్మిన వాళ్ళే లోకానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది. దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళే లోకానుసారంగా జీవిస్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఒకసారి చూడండి. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒక్కసారి కూర్చొని ఆలోచించు. నువ్వు రక్షించబడిన ఆనాటి నుంచి ఈ రోజు వరకు ప్రారంభంలో ఏ భక్తి ఉందో ఈ రోజు వరకు భక్తిలో నేను నమ్మకమైన వాడినేనన్నా, ప్రార్థన విషయంలో నేను నమ్మకమైన వాడిని, విశ్వాస విషయంలో నేను నమ్మకమైన వాడిని. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను నమ్మకమైన వాడిని అని చెప్పగలవా? ఒకవేళ చెప్పకపోయినా దేవుని కొరకు నేను నమ్మకంగా బ్రతుకుతే చాలు, దేవుని కొరకు నేను నమ్మకంగా జీవిస్తే చాలు. ఎంతవరకు ఈ లోకానుసారంగా బ్రతికేది, ఎంతవరకు ఈ పాపంలో నేను జీవించేది? నమ్మకమైన వాడికి నేను బ్రతికితే చాలు. ఆ మనస్సు నీకున్న నిన్ను బట్టి దేవుడు దేశాన్ని క్షమిస్తాడు. ఒకసారి చూడండి, దేశాన్ని క్షమించే దేవుడు మన కుటుంబాన్ని క్షమించడా? మీలో ఎవరైనా, అన్నా నా భర్త నమ్మకమైన వాడు కాదన్నా, నా పిల్లలు నమ్మకమైన వాళ్ళు కాదన్నా, అసలు మా ఇంట్లో ఎవరూ నమ్మకమైన వాళ్ళు కాదన్నా, నేను ఒక్కడినే నమ్మకమైన వాడిని, ఎవరైనా ఆ స్థితిలో ఉంటే పర్వాలేదు, నీ ఒక్కదాన్ని బట్టి నీ కుటుంబాన్ని క్షమించడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. దేశాన్ని క్షమించే దేవుడు ఒక కుటుంబాన్ని క్షమించడా? తప్పకుండా క్షమిస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని ఎదుట నమ్మకమైన వారిగా మనం జీవించాలి.